ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అంటే కొత్త రేషన్ కార్డులకి సంబంధించినటువంటి విషయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి 26వ తేదీ రోజు ఈ రేషన్ కార్డులని పంచాలి అని చెప్పేసి, ఆ రోజు పండగ వాతావరణాన్ని సృష్టించాలి అని చెప్పేసి జిల్లా కలెక్టర్లకి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులకి అందరికీ కూడా చెప్పడం అయితే జరిగిందని మనకున్నటువంటి సమాచారం. అయితే ఈ యొక్క రేషన్ కార్డులకి సంబంధించినటువంటి అర్హుల జాబితా అనేది విడుదలవ్వడం జరిగింది. ప్రతి గ్రామానికి ఈ యొక్క జాబితా అనేది చేరడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క లిస్ట్ ని ఏ విధంగా రెడీ చేశారు అంటే, రీసెంట్ గా జరిగినటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అనేది జరిగింది. ఆ సర్వే జరిగినప్పుడు కూడా నేను మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సర్వేలో పాల్గొన్న వారికి మాత్రమే రేషన్ కార్డ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఎవరు కూడా మిస్ కాకండి అని చెప్పేసి నేను చాలా వీడియోస్ అనేది చేయడం జరిగింది. మీరు కావాలంటే ఇప్పుడు నా ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ సర్వేని అనుగుణంగా చేసుకుని 11,65,000 అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది. అంటే ఈ కుటుంబ సర్వే చేస్తున్నప్పుడు మాకు రేషన్ కార్డ్స్ కావాలి అని చెప్పేసి అందులో మెన్షన్ చేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య 11,65,000 మంది. అయితే దానికి అనుగుణంగా వీళ్ళు అందులో ఉన్నటువంటి అర్హులను గుర్తించి ఆ యొక్క లిస్ట్ ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎంత అంటే, రీసెంట్ గా పౌర సరఫరాల శాఖ కమిషనర్ విడుదల చేశారు ఆ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య 6,65,000 మందిని రిలీజ్ అనేది చేయడం జరిగింది. వీళ్ళు అర్హులుగా పేర్కొంటూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారు కలెక్టరేట్ లాగిన్ కి ఈ యొక్క లిస్ట్ ని పంపించడం జరిగింది. ఈ కలెక్టరేట్ నుండి ఈ లిస్ట్ ని అర్బన్ లో అయితే మున్సిపల్ శాఖ అధికారులకి, రూరల్ లో అయితే ఎంపీడీఓ గారికి పంపించడం అనేది జరిగింది. అక్కడ నుండి కింది స్థాయి అధికారుల ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకి జాబితాలో ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయడం జరిగింది. అయితే చాలా మంది మీ సేవల ద్వారా, సిఎస్సి సెంటర్ల ద్వారా, ఈ సేవల ద్వారా అప్లికేషన్స్ అనేది గతంలో పెట్టుకున్నారు. వాటి సంఖ్య ఒకసారి చూసినట్టయితే 30 లక్షల పైమాటే ఉంది. వీటన్నింటిని కూడా దేన్ని కన్సిడర్ చేయకుండా కేవలం కులగణన సర్వేను మాత్రమే కన్సిడర్ చేసుకుని ఈ రేషన్ కార్డుల అర్హుల జాబితాని విడుదల చేయడం అయితే జరిగింది. ఇందులో కులగణన సర్వేలో పాల్గొనని వారు, కులగణన సర్వేలో పాల్గొని రేషన్ కార్డు కావాలి అని నమోదు చేసుకుని వారు చాలా మంది అర్హులు ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. వాళ్ళైతే ఈ ప్రక్రియ ద్వారా నష్టపోయేటటువంటి అవకాశం ఉందని మనకైతే తెలుస్తుంది. అయితే 20, 21, 22, 23, 24 ఈ తేదీలలో గ్రామాలలో గ్రామ సభ, బస్తీ సభ, అలాగే డివిజన్ సభలు నిర్వహించి అర్హుల జాబితాని అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సభల ద్వారా మీకేమైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే ఆ అభ్యంతరాలని స్వీకరించాలి అని చెప్పేసి కింది స్థాయి అధికారులకి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. మీరు మీ విలేజ్ లో కానీ మీ యొక్క డివిజన్ లో కానీ పెట్టేటటువంటి సభకి అటెండ్ అవ్వండి. మీ పేరు వచ్చిన వాళ్ళైతే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ని మీరు ఇవ్వండి. మీ యొక్క పేరుని రానట్టయితే, మీరు అర్హులుగా ఉన్నట్టయితే మీరు మీ యొక్క బాధని, మీ యొక్క విన్నపాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులకి తెలియజేయండి. మేము అర్హులుగా ఉన్నాము, అయినా కూడా మా పేరుని రాలేదు, దయచేసి వచ్చేలాగా చేయండి అని చెప్పేసి వినతి పత్రం లాగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా 24 తారీఖు వరకు సభలలో స్వీకరించినటువంటి విషయాలని క్రోడీకరించుకొని ఇక్కడ ఒక ఫైనల్ అర్హుల జాబితాని మళ్ళీ క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎవరి అయితే పేర్లు 6,65,000 మంది వచ్చాయో ఇవి యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళంతా అర్హులు అని చెప్పడానికి అవకాశం లేదు. అందుకే ఈ 4 రోజుల్లో సర్వే అనేది జరుగుతుంది. ఎవరైనా భూమి కలిగి ఉండి ఎక్కువ భూమి ఉన్నట్టయితే వాళ్లకు అర్హత ఉండదు కాబట్టి ఈ లిస్ట్ లో నుండి పేరుని రిజెక్ట్ చేస్తారు. అదే విధంగా 4 వీలర్ ఉన్నట్టయితే వారి పేరును కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కండిషన్స్ అనేది ఉన్నాయి. ఈ కండిషన్స్ కి సంబంధించి పూర్తి వీడియో ఉంది, కావాలంటే మీరు చూడొచ్చు. ఇలా ఎవరైనా
అనర్హత కలిగి ఉండి ఈ లిస్ట్ లో పేరు ఉన్నట్టయితే వారిని రిజెక్ట్ చేసి ఫైనల్ లిస్ట్ అనేది ఒకటి రెడీ చేసి వీరు కింది స్థాయి అధికారులు కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. కలెక్టర్ గారు వారికి ఉన్నటువంటి లాగిన్ నుండి పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారికి ఈ లిస్ట్ ని ఫైనల్ అర్హత లిస్ట్ ని పంపించడం జరుగుతుంది. కలెక్టర్ల నుండి సేకరించినటువంటి లిస్ట్ ని యాక్సెప్ట్ చేస్తూ పౌర సరఫరాల కమిషనర్ శాఖ వాళ్ళు 25వ తేదీ రోజున ఈ లిస్ట్ ని యాక్సెప్ట్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా 26వ తారీఖు రోజున ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులంతా కూడా 26వ తారీఖు రోజున అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ యొక్క రేషన్ కార్డుని పంచుతాము అని చెప్పేసి అయితే ప్రభుత్వ పెద్దలు చెప్పడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ రేషన్ కార్డులకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నేను మీకు ఒక విషయాన్ని విన్నపం చేస్తున్నాను. ఈ రేషన్ కార్డులకి సంబంధించి కానీ ఇతర ఏ విషయాలకి సంబంధించి అయినా చాలా మంది యూట్యూబర్స్ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి చెప్తున్నారు. దయచేసి అలాంటి ఛానల్స్ ని ఫాలో అయ్యి గందరగోళానికి గురి కాకండి. మన ఛానల్ మన సేవ తెలుగులో ఎలాంటి ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. రేషన్ కార్డులకి సంబంధించి కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించి కానీ, రైతు భరోసాకి సంబంధించి కానీ, ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కానీ, ఆసరా పెన్షన్స్ కి సంబంధించి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సమాచారాన్ని నేను మీకు చేరవేసేందుకు సిద్ధంగా ఉన్నాను. మీ యొక్క సపోర్ట్ ని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.